తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో విషాదం చోటు చేసుకుంది. కాపవరంలోని గణపతి రైస్ మిల్లులో విద్యుత్ ఘాతానికి గురై 3 వ్యక్తులు మృతి చెందగా మరో 3కి స్వల్ప గాయాలయ్యాయి. రైస్ మిల్లు ఆవరణలో 11 kV వైర్ల కంటైనర్ నిచ్చెనకి తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ శాఖ రైస్ మిల్లు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మిల్లు వద్ద బాధితులు బైఠాయించి తమకు న్యాయం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. అక్కడ షాక్ కొట్టింది. 6గురికి షాక్ కొడితే 3 స్పాట్లో చనిపోయారండి. ఉన్న 3 హాస్పిటల్కి వెళ్ళారండి టెస్టులు చేయించడానికి. ఒకరు శ్రీరంగం నాగండి, ఒకరేమో తూమి సీతయ్య అండి, ఒకరు ఆకులు నల్లండి. రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. టెస్టులు చేస్తున్నారంటండి. మరి పెద్ద డాక్టర్ గారు వచ్చాక టెస్టుల రిపోర్ట్ చూసి పంపుతామన్నారు. 3 కూడా కాపారం సార్. ఈరోజు కోరుకొండ మండలం కాపారం గ్రామంలో శ్రీ సూర్య మహాలక్ష్మి ట్రేడర్స్ రైస్ మిల్లుకి సంబంధించి విద్యుత్ షాక్తో 3 మరణించడం జరిగింది. ఈరోజు ఉదయం 7:30 గంటల సమయంలో రైస్ మిల్లు గొడవంలో ఉన్నటువంటి ఈ కన్వేయర్ ట్రాలీని 6 కూలీలు కలిపి రైస్ మిల్కి తీసుకొస్తుండగా మార్గమధ్యంలో 11 kV వైర్కి ఈ కన్వేయర్ ట్రాలీ టచ్ అవడంతో ఎలక్ట్రిక్ షాక్తో 3 అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. మిగతా 3కి చిన్న గాయాలు అవడం జరిగింది. మృతుల కుటుంబ సభ్యుల దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకుని పంచనామా నిర్వహించి తదుపరి దర్యాప్తు నిర్వహిస్తాం. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. దర్యాప్తు అనంతరం ఇందులో ఎవరిదైనా నిర్లక్ష్యం ఉన్నదా అన్నది చర్య తీసుకోవడం జరుగుతుందండి. మిల్లుకి పనికని వెళ్ళారండి. ఎలాగో దెబ్బలు తగిలి పడిపోయారండి. సొంగ కూడా వచ్చింది నోట్ అంటాను. హాస్పిటల్ తీసుకెళ్లారండి. రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్లారండి. టెస్టులు చేస్తున్నారండి. పెద్ద డాక్టర్ గారు వచ్చాక టెస్టులు చేసి పంపుతారన్నారు. 2 అబ్బాయిలండి. ఇప్పుడు చేస్తలే కదండి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చేస్తాను. మిల్లులోకి వెళ్తాను కష్టపడి ఎప్పుడు పనిలోకి వెళ్తామే కదండి.